హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అని నా ఇష్ట దైవం అయినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ప్రతి క్షణం వేడుకుంటూ ఉంటాను. ముందుగా అయితే అందరూ వచ్చేసేయండి, ఇలా చూద్దాము సిటీని. ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా మీకు, నైట్ టైంలో ఎంత ఫ్రీగా ఫస్ట్ టైం చూస్తున్నాను హైదరాబాద్లో. ఎక్కడికి వెళ్ళాలి అన్న 5 మినిట్స్లో వెళ్ళిపోయే అంతగా ఉందన్నమాట. ట్రాఫిక్ ఏ కోసన కూడా లేదు, అంత ఫ్రీగా ఉంది హైదరాబాద్ అనమాట. అయితే నైట్ టైంలో అలా వెళ్తూ వెళ్తూ ఇలా ట్యాంక్ బండ్ పైన నుంచొని వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. కొత్తగా ఎవరైనా యూట్యూబర్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేసుకోండి. మీరు హైదరాబాద్ వచ్చి ఉంటే మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. నైట్ టైంలో అయితే ఫుల్ లైటింగ్స్ ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుంది. కాస్త కూస్త వాసన వస్తుందండి ట్యాంక్ బండ్ పైన, కానీ భరించాలి, తప్పదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ నైట్ టైంలో లైటింగ్స్ సూపర్గా ఉన్నాయి. ఇంకా బోట్లో అయితే ఫుల్ అంటే ఫుల్గా డీజే సౌండ్స్తో ఫుల్ వాల్యూమ్స్తో బోటింగ్ అయితే వెళ్తూ ఉందన్నమాట. నాకు యూత్లో ఉన్నాను కానీ అసలు నేను ఎందుకు ఆ బోటింగ్లో లేనా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే వెళ్ళాలి అనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో అబ్బా బయట ఉంటేనే ఇలా స్మెల్ ఉంది, ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటే ఇంకెలా ఉంటుందో స్మెల్ అనేసి నాకు వెళ్ళాలా వద్దా అని అటు ఇటు 50-50గా ఉన్నాను అనమాట. అయినప్పటికీ కూడా బయట నుంచి వీడియో షూట్ అయితే చేస్తూ ఉన్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మంచి పాయింట్ వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, ఈ బోట్లో అయితే ఫుల్ వాల్యూమ్తో డీజే సౌండ్స్తో వెళ్తూ ఉంది. నేనైతే చూస్తూ అలా అలా ఆనందిస్తూ ఉన్నాను. ఏదైనా సరే మనసులో చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఏవైనా చూస్తూ ఉంటే. నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా వీడియో షూట్ చేసుకున్నా సరే నైట్ టైంలో హైదరాబాద్లో అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలా రోడ్ మీదకి వచ్చేస్తూ ఉంటే వావ్, బెలూన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అబ్బా అబ్బా అన్నీ తీసేసుకోవాలి అన్నీ అనే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క బాల్ వచ్చేసి వాడు 30 రూపీస్ చెప్పాడు. నేను అడిగాను 10 రూపీస్కి ఇచ్చే అన్నీ తీసుకుంటాను అని, కానీ వాడు ఇవ్వలేదన్నమాట. ఎందుకు లాస్ చేసుకుంటారు కదా. సో అలా అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే నాకైతే అయింది హైదరాబాద్. నేను నైట్ టైంలో ఇలా అయితే వెళ్ళి ఎంజాయ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్.